హాయ్ గైస్, ఐపీఎల్ 2024వ సీజన్కి గాను సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క కెప్టెన్ ఎవరు, మన టీం యొక్క అనాలిసిస్ మరియు స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేందుకు ట్రై చేయండి. సో ఈ ఐపీఎల్ సీజన్కి గాను సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక టీం కెప్టెన్ ఎవరయ్యే అవకాశం అనే విషయానికి వస్తే మ్యాక్సిమం యాడెన్ మార్క్రమ్ లేదా ప్యాట్ కమిన్స్ ఈ ఇద్దరు ప్లేయర్లో ఒకరికి ఇచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంది. యాడెన్ మార్క్రమ్ కెప్టెన్సీ చేస్తున్న సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాప్స్ SI20 లీగ్ లో ఛాంపియన్స్ గా నిలిచింది. మరోవైపు ప్యాట్ కమిన్స్ రీసెంట్ గానే తమ ఆస్ట్రేలియన్ టీం ని లీడ్ చేస్తూ వరల్డ్ కప్ ఫైనల్ లో గెలిపించాడు. అలాగే ఈ ఐపీఎల్ సీజన్ కి సన్ రైజర్స్ హైదరాబాద్ న్యూ హెడ్ కోచ్ గా ఆస్ట్రేలియా సంబంధించిన అసిస్టెంట్ కోచ్ అయిన డానియల్ విటోరియా అని ప్రకటించింది. సో హెడ్ కోచ్ కూడా ఆస్ట్రేలియా సంబంధించిన కోచే కాబట్టి మాక్సిమం ప్యాట్ కమిన్స్ కే క్యాప్టెన్సీ ఇచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంది. సో ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక టీమ్ అనాలిసిస్ విషయానికి వస్తే ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ తమ ప్లేయింగ్ 11లో 4 ఫారెన్ ప్లేయర్స్ని తీసుకోవాల్సి ఉంది. కానీ ప్రస్తుతం టీంలో ఉన్న 8 మంది ఫారెన్ ప్లేయర్స్ మంచి ఫామ్లో ఉన్నారు. సో ముందుగా ఏ 4 ఫారెన్ ప్లేయర్స్ని తీసుకుంటే సన్ రైజర్స్ టీం యొక్క ప్లేయింగ్ 11 సెట్ అవుతుందో ఒకసారి చూద్దాం. SRH ప్లేయింగ్ 11లో 4 ఫారెన్ ప్లేయర్స్ స్లాట్లకు గాను 3 ఫారెన్ ప్లేయర్స్ ఆల్రెడీ సెట్ అయిపోయారు. ఈ 3 ప్లేయర్స్ వచ్చి ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసన్ మరియు ప్యాట్ కమిన్స్. ప్యాట్ కమిన్స్ వచ్చి మన సన్ రైజర్స్ టీం యొక్క కెప్టెన్ కాబట్టి నేరుగా ప్లేయింగ్ 11లో అయితే చోటు దక్కుతుంది. అలాగే హెన్రిచ్ క్లాసన్ గత సీజన్లో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు. అలాగే ప్రజెంట్ పర్ఫార్మెన్స్ చూసినా కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. హెన్రిచ్ క్లాసన్ తీసుకోవడం వల్ల ఫినిషర్తో పాటు ఎక్స్ట్రా వికెట్ కీపర్ తీసుకునేందుకు అవసరం ఉండదు. అలాగే మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం గత సీజన్లో మంచి ఓపెనర్ లేకపోవడంతో కొంచెం స్ట్రగుల్ అయింది. ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉన్న ట్రావిస్ హెడ్ ఎలాగో ఉన్నాడు కాబట్టి అతన్ని కన్ఫామ్గా అన్ని మ్యాచ్లు ఓపెనర్గా ఆడించే అవకాశం అయితే ఉంది. మిగిలిన 4వ స్లాట్లో ఎవరిని తీసుకునే అవకాశం ఉందో ఒకసారి చూసుకుంటే మన టీంలో ఆల్రెడీ ప్యాట్ కమిన్స్ లాంటి ఒక ఫాస్ట్ బౌలర్ మరియు ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి మార్కో ఎన్సన్, ఫారూఖీకి ప్లేయింగ్ 11లో చోటు దక్కే అవకాశం ఉండదు. అలాగే స్పిన్ డిపార్ట్మెంట్లో మైక్ మార్కండి, వాషింగ్టన్ సుందర్ మరియు షాబాజ్ అహ్మద్లు ఉన్నారు కాబట్టి వనిండో హసరంగా కూడా ప్లేయింగ్ 11లో చోటు దక్కే అవకాశం లేదు. కానీ స్పిన్ పిచ్చెస్లో అయితే హసరంగా కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఈ 4వ ఫారెన్ స్లాట్కి యాడెన్ మార్క్రమ్ లేదా గ్లెన్ ఫిలిప్స్ వీళ్ళిద్దరు ప్లేయర్స్లో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. మ్యాక్సిమం గ్లెన్ ఫిలిప్స్ మంచి ఫినిషింగ్ చేస్తాడు కాబట్టి అతనికే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం. ఇంకా మన సన్ రైజర్స్ ఒక టాప్ ఆర్డర్ విషయానికి వస్తే ఆల్రెడీ ఒక ఓపెనర్గా ట్రావిస్ హెడ్ ఉన్నాడు. మరో ఓపెనర్గా ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అయిన మయాంక్ అగర్వాల్ని తీసుకునే అవకాశం ఉంది. ప్రజెంట్ మయాంక్ అగర్వాల్ ఒక ఫామ్ చూసుకున్నా మంచిగానే ఉంది. నెంబర్ 3 పొజిషన్లో రాహుల్ త్రిపాఠి కొనసాగే అవకాశం ఉంది. గత సీజన్ లాగే వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే అతను ప్లేయింగ్ 11లో నుండి ఛాన్స్ కూడా కోల్పోయే అవకాశం ఉంది. ఇంకా మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే నెంబర్ 5 పొజిషన్లో ఆల్రెడీ హెన్రిచ్ క్లాసన్ అయితే ఉన్నాడు. ఇంకా నెంబర్ 4 పొజిషన్లో అభిషేక్ శర్మ అయితే ఆడున్నాడు. ఇంకా నెంబర్ 6 పొజిషన్లో గ్లెన్ ఫిలిప్స్కి ఛాన్స్ దొరికే అవకాశం అయితే ఉంది. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మెయిన్ ఫాస్ట్ బౌలర్ అయిన భువనేశ్వర్ కుమార్తో పాటు ఆల్రౌండర్ ప్యాట్ కమిన్స్ అయితే బరిలో దిగుతాడు. అలాగే 3వ ఫాస్ట్ బౌలర్గా ఎక్స్పీరియన్స్ లెఫ్ట్ హ్యాండ్ ఫేస్ బౌలర్ అయిన జయదేవ్ ఉనాద్కత్కి ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. నెక్స్ట్ స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మెయిన్ స్పిన్నర్గా మైక్ మార్కెండీతో పాటు ఆల్రౌండర్ అయిన వాషింగ్టన్ సుందర్కి ప్లేయింగ్ 11లో చోటు దక్కే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే ఆల్రెడీ మన దగ్గర 2 మెయిన్ స్పిన్నర్స్ తో పాటు 3 పార్ట్ టైం స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ లేదా ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ని తీసుకునే అవకాశం ఉంది. మ్యాక్సిమం యాజ్ ఏ ఫాస్ట్ బౌలర్గా ఉమ్రాన్ మాలిక్ లేదా యాజ్ ఏ బ్యాట్స్మెన్గా అబ్దుల్ సమద్ని ఇంపాక్ట్ ప్లేయర్గా టీంలో తీసుకునే అవకాశం అయితే ఉంది. సో మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్ మరియు మయాంక్ అగర్వాల్, 3వ స్థానంలో రాహుల్ త్రిపాఠి, 4వ స్థానంలో అభిషేక్ శర్మ, 5వ స్థానంలో హెన్రిచ్ క్లాసన్, 6వ స్థానంలో గ్లెన్ ఫిలిప్స్, 7వ స్థానంలో వాషింగ్టన్ సుందర్, 8వ స్థానంలో ప్యాట్ కమిన్స్, 9వ స్థానంలో భువనేశ్వర్ కుమార్, 10వ స్థానంలో మైక్ మార్కండి, 11వ స్థానంలో జయదేవ్ ఉనాద్కట్. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్స్గా అబ్దుల్ సమద్ లేదా ఉమ్రాన్ మాలిక్. ఈ ప్లేయింగ్ 11లో భువనేశ్వర్ వరకు బ్యాటింగ్ డెప్త్తో పాటు 6 బౌలింగ్ ఆప్షన్స్తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్తో కలిపి టోటల్ 7 బౌలింగ్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఈ ప్లేయింగ్ 11లో ఎవరిని చేంజ్ చేస్తే బాగుంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.